ఉగాది పంచాంగ శ్రవణంలో ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా శ్రవణం చేసేటువంటి అంశం ఆదాయ వ్యయాలు. ఆయా రాశులకి ఆదాయ వ్యయాలనే చూస్తారు కదా, వాటిని ఎలా చూడాలి? ఎవరైనా ఉగాది అనగానే పంచాంగం చేతిలో ఉందా, ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం ఏముందో, మాది ధనురాశి, ఆదాయం ఎక్కువ వ్యయం ఎక్కువ, ఆందోళన పడిపోతూ ఉంటారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. ఓరి బాబోయ్, ఇదేమి లెక్క, ఆదాయం 2 వ్యయం 14, ఇలా అయితే ఎలా? అలాగే మరొక సందర్భంలో వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం 2 వ్యయం, ప్రపంచం పట్టదానంత ఆనందం. ఈ ఫలితాలు ఇలా చూడకూడదు. ధనురాశికి 5 ఆదాయం 5 వ్యయం, సరిపోయిందిలే అనుకుంటారు. మీనరాశికి కూడా 5 ఆదాయం 5 వ్యయం, సరాసరి అని ఆనందపడిపోతారు. అలా చూడకూడదు. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఆదాయాన్ని వ్యయాన్ని కలిపి ఆ రెండింటిని 8 చేత భాగించి మిగిలిన శేషానికి 1 కలిపి అప్పుడు ఫలితాలు చూసుకోవాలి. ఉదాహరణగా చెప్పాలి అంటే 2 ఆదాయం 14 వ్యయం మేషరాశి వారికి, 2, 14, 16, 8 చేత భాగించినప్పుడు శూన్యం, 1 కలిపి ఉన్నాం, 1 మిగిలింది అనే లెక్కతో 1 జయం, లాభదాయకం. మేషరాశి వారికైనా వృశ్చిక రాశి వారికైనా ఫలిత అంశం జయం, లాభమే. ధనుస్సు మీనరాశుల వారికి 5 ఆదాయం 5 వ్యయం అన్నప్పుడు 5, 5, 10, 8 చేత భాగిస్తే 2 శేషం, రెండింటికి 1 కలిపినప్పుడు వచ్చే లబ్ధం 3, 3 క్లేశం, దుఃఖం. ఇలా అన్ని రాశుల వారు వారి వారి ఆదాయ వ్యయాలను ఫలితాంశ పట్టికలుగా బేరీజు వేసుకోవాలి. 3, 4, 5, 8 ఇది శేషంగా మిగిలితే దుఃఖం. 1, 2, 6, 7 ఇవి లబ్ధంగా మిగిలితే ఆనందదాయకం. ఆదాయ వ్యయాలను ఇలా చూసుకోవాలి. ఇది శాస్త్ర ప్రమాణం.